ఇంకా 2 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి కదమ్మా, నువ్వు ఓటు ఎవరికి వేస్తా? టీడీపీ వేస్తానండి. ఎందుకు? బాగుందండి గవర్నమెంట్. కానీ చంద్రబాబు నాయుడు అప్పుల్లో ఉన్నా కానీ మన రాష్ట్రాన్ని ఓ స్థితికి తీసుకొచ్చారండి. దాన్ని బట్టి అక్కడ మన బోల్డ్ అప్పు ఉందండి. మనం విడిపోయాక, తెలంగాణ ఇది విడిపోయాక చాలా అప్పు ఉన్నా కానీ మా పథకాలు బాగున్నాయండి. ప్రజలకు సంబంధించినవి అన్ని ఆయన బాగా చేసుకొచ్చాడండి. పింఛన్ల విషయంలో ఏంటండి, ఏదైనా సరే బాగుందండి గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ అది వచ్చింది అనుకోండి మాకు కూడా బాగుంటుందండి. మాకు ఇల్లు వచ్చిందండి, అక్కడ మేము గొల్లపంతులు ఇల్లు తీసుకున్నాం. మాకు ఇప్పుడు పండగకి ఇచ్చేస్తారండి అలాగా. మరి అలాంటప్పుడు అలాంటి గవర్నమెంట్కి అయిపోతే మరి ఎవరికి ఎత్తారండి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ రోడ్డు? ఆయన ఫ్రాడ్ చేశారండి. అంటే డబ్బుల విషయంలో ఏదో చేసి అని అంటే నేను పేపర్ చదువుతూ ఉంటానండి. ఆ పేపర్ బట్టి నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదండి. ఇప్పుడు ఆయన అయితే ఇప్పుడు మేనిఫెస్టో వచ్చింది ఎలక్షన్ ముందు. ఈ టీడీపీ గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో అన్ని అమలు చేస్తుందండి. ఇప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగ వృత్తి ఇచ్చింది. తర్వాత ఇప్పుడు మాకు అసలు లోన్లు అప్పుడులోని ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయని తెలియదండి. ఏమో ఉన్నాయో లేదో కూడా తెలియదు. కానీ గవర్నమెంట్ వచ్చాక మా ఇప్పుడు ఎస్సీలందరికి మాదిమాలందరికీ లోన్లు వచ్చాయండి. వ్యాపారాలు చేసుకోమని కొంచెం అభివృద్ధిలోకి వచ్చారండి జనాలు కూడానే. బాగుంది గవర్నమెంట్ కట్టానండి. ఇప్పుడు ఈ విషయంలో నాకు నమ్మసక్యంగా ఉందండి. లేని వాళ్ళకి స్కాలర్లు వచ్చినాయి. చదరన్న 1200 వచ్చిందండి. మా పాపకు కొంచెం తేడా వచ్చి పడలేదండి. పడకపోతే మేము ఫోన్ చేసాం 110కి చేస్తే అప్పుడు వెంటనే మాకు మొన్న అకౌంట్ లో పడ్డాయి. అన్ని బాగుందండి మాకు అన్ని. ఇప్పుడు స్కాలర్ మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ వేసామండి. దాన్ని బట్టి ఇదే మా పాపకు నవోదయలో సీట్ వచ్చిందండి. గవర్నమెంట్ స్కూల్ ఇవన్నీ బాగున్నాయండి. పథకాలు కూడా నాకు బాగా నచ్చాయండి. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కదా? క్రిస్టియన్ అయితే అండి క్రిస్టియన్సే కదా? అవునండి, అయ్యండి వచ్చండి. ఇద్దరు బైబిల్ మీద, బైబిల్ ఆయన నమ్ముతాడు, మీరు బైబిల్ నమ్ముతారు. మరి ఆయన ఓటేయరా? అది మామూలుగాని ఇప్పుడు మీరు రాముడు నమ్ముతారు, మేమేమో యేసుప్రభుని నమ్ముతాడు. అది మన నమ్మకం చెప్పిన పోద్ది. ఆయన ఏదో పార్టీ పరంగా ఇప్పుడు ఏదో యేసుప్రభుని నమ్ముతున్నారని చెప్పి ఓటెట్టుకోలేం కదా. నాకు అలాగే ఇష్టం ఉండదండి. ఇప్పుడు నేను ఒక దీన్ని నమ్ముకుంటే రాముడు నమ్ముకొచ్చాను, తప్పే ఉంది. నాకు మాత్రం ఈ గవర్నమెంట్ నచ్చిందండి. పవన్ కళ్యాణ్ సంగతి ఏంది? పవన్ కళ్యాణ్ వద్దండి. పవన్ కళ్యాణ్ ఎందుకు ఓటేయరు? ఆయన పెద్ద మెంటలకు వేసాడు అతను. ఏదంటే మామూలు ఏదో సినిమా అంటే ఏదో చూసి పెడతాం గానీ ఇప్పుడు ఆయన వచ్చి చేసింది ఆయనకు కుదరదండి. అది అసలు చేయలేడు ఆయన. ఎందుకంటే ఆయనకి స్టెబిలిటీ లేదండి. 3 పెళ్ళాలు మార్చాడు. ఇప్పుడు దాని తోడు అతను చేసింది ఏముంది? చెప్తున్నాడు గ్యాస్ పడలు ఇస్తానంటున్నాడు, అవి ఇస్తానంటున్నాడు. అవి ఏమైనా ఇవ్వగలరు ఏంటండి? ఎక్కడ తెచ్చిస్తారు? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇప్పుడు దాని తోడు మళ్ళీ సబ్సిడీ బ్యాక్ లో పడుతుంది మాకు గ్యాస్ పరంగానే. మరి ఇంకా ఆడేటప్పుడు ఆయన బండ్లు ఫ్రీగా ఎక్కడ ఇస్తారా? ఎవరండి? అది నాకు నచ్చలేదు. మోడీ ఏమన్నా చేశాడా మన రాష్ట్రానికి? చేశారనే కదండి ఇద్దరు కలిసారు. తీరా చూసినోడు మనకి ఇదేంటి ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పాడండి. అలాగనే టైఅప్ అయ్యారు. టైఅప్ అయితే ఏం చేశాడండి? లాస్ట్ వచ్చినోడికి మోసం చేశాడు ఆయన. ఏముందండి అప్పుడు 500లోనే 1000 నోట్లు ఏమి మార్చేశారు. మార్చేస్తే ఎంత ఇబ్బంది పడిపోయాడు. ఇంత లైన్ లో పెట్టేవాళ్ళు. ఈ రోజు వచ్చిన కూలిపోయిన డబ్బులు 500 మార్చుకోవడానికి మాకు పెద్ద ఇది అయిపోయేదండి. అక్కడ బ్యాంక్ లో లైన్ లో నుంచుని ఆ నోట్ అట్టుకెళ్ళి ఎక్కడ కట్టుకెళ్ళి కూరగాయలు కట్టుకెళ్తే మారుతామ్మా బాబు అని ఇచ్చి మళ్ళీ వెనక తీసేసుకున్నారండి. మళ్ళీ బ్యాంక్ కాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి లైన్ లో నుంచుని మా ఆధార్ కార్డు ఇచ్చి అక్కడ మారితే 500 చిల్లర ఇచ్చారు మాకు. చిల్లర మాత్రం అసలు దొరికింది కదండి. ఇప్పుడు 1000 రూపాయలు చిల్లర తీసుకుని 100 రూపాయలు తీసేసుకునేవారు. మరి ఎలా కుదురుతుందండి? మరి ఇప్పుడు పేదవాళ్ళకి అలాగా మనకి రోజుకు 100 పోతుందంటే ఎక్కడ తీరండి? చిల్లర కొట్టాడు బాగా లాభపడ్డారు అప్పట్లో. నాకు మళ్ళీ ఏవో అకౌంట్ లో డబ్బులు పడతాయి చెప్పుకొచ్చారు. ఏదీ లేదు, అసలు ఏం జరగలేదు. బాగాలేదండి. ఇప్పుడు ఆయన ఏదో మనకు చేసి పెడతానన్నాడు, ఏం చేశాడండి? పాపం నేను అప్పుల్లో ఉన్నా కానీ ఓ స్థాయికి తీసుకొస్తున్నాడండి. ఇప్పటికి ఇంకా అలా తీసుకొస్తున్నాడండి ఆయన. దాన్ని బట్టి మోడీ గారు చేసింది ఏమీ లేదండి మన రాష్ట్రానికి. ఏం చేయలేదు. ఇప్పుడు 500 1000 రూపాయల నోట్లు మార్చే పెద్ద ఇబ్బందులు పడేసాడండి ఆయన. మీ రాష్ట్రానికి చాలా చేసాము అని చెప్తా ఉన్నాడు మోడీ. ఏం చేశారండి? ఏం చూపించమనండి?
ఇప్పుడు మనకే అదేంటి మీరు ఇప్పుడు చెప్పారు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు, మరి ఇచ్చారండి? ఇది ప్యాకేజీ కూడా ఇవ్వలేదు మనకి. ప్యాకేజ్ ఇస్తే సరిపోరండి. కొన్ని ప్యాకేజ్ ఇస్తే అప్పుడు ప్యాకేజ్ ఇస్తే కొన్ని మనకు కొన్ని వచ్చినట్టు ప్రాజెక్టులు కడుతున్నారు, అన్ని కడుతున్నారు. దాన్ని బట్టి కొంచెం మనం ఒక స్థితికి వచ్చేద్దు. ఇప్పుడు తెలంగాణ చూడండి, ఇప్పుడు వాళ్ళ లో బడ్జెట్ లో లేరు, మనం లోడ్ బడ్జెట్ లో ఉన్నామండి. మరి దాన్ని బట్టి మనం స్థాయి తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఈయన ఉంటే రాజధాని ఆల్రెడీ నిర్మించారు, సుప్రీంకోర్టు కూడా వచ్చిందండి ఇక్కడికి. మరి ఇప్పుడు ఆ రాజధాని రాబట్టి ఇప్పుడు అది చూడండి ఎంత కడుతున్నారు, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది. కనీసం ప్రజలు ఇంత రూపాయలు మన సొమ్మేలండి, అయితే చేసి వాళ్ళు ఉండాలి కదండి. ఇప్పుడు మన సొమ్మే ఆయన చేసేది, ఆయన చేసి వాళ్ళు ఉండాలి కదా. అలాగా తినేసి వాళ్ళు కాకుండా చేసి వాళ్ళు ఉండాలి. దాన్ని బట్టి నాకు నచ్చిందండి. పోలవరం కడుతున్నాడు, కడుతున్నారండి. ఎంతవరకు వచ్చింది అని ఐడియా దగ్గరకు వచ్చిందండి. పోలవరం వస్తే మన రాష్ట్రానికి ఉపయోగపడిద్దా? పడుతుంది కదండి. మరి ఎట్లా ఉపయోగపడిద్ది? ఇప్పుడు పంట సీలకి వాటికి అన్ని ఉపయోగం కదండి. నెక్స్ట్ ఎవరు రావాలి ముఖ్యమంత్రిగా? చంద్రబాబు నాయుడు అండి. మీరు ఓటు దానికి వేస్తారు? టీడీపీ అండి. రేపు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఓటుకి 2 ఏళ్ళు ఇస్తా 3 ఏళ్ళు ఇస్తా అన్నాడు. అసలు లొంగి లేదండి. 2 ఏళ్ళు అంటే అప్పుడుతో అయిపోతాయండి, ఒక్క రోజులో అయిపోతాయి డబ్బులు. మరి ఇప్పుడు 5 సంవత్సరాల పాలన కదండి ఇది. ఇప్పుడు ఆలోచించి చేసి ఇప్పుడు అందరూ ఆలోచించే చేస్తున్నారు సార్, అప్పుడులా కాదు. ఇప్పుడు అక్కడ చూడండి, తెలంగాణలో చూడండి, కేసీఆర్ చేసిన పథకాలు బట్టి ఇప్పుడు ఇడిపోయిందండి. మామూలుగా తెలుగులే కాబట్టి ఆయన చేసిన పథకాలు దాన్ని బట్టి వచ్చేయగలిగారు. ఇప్పుడు ఇక్కడ ఆయన చేసిన దాన్ని బట్టి ఈయన వస్తారండి. చంద్రబాబు నాయుడు వస్తాడంట. మీరే జగన్మోహన్ రెడ్డి ఓటు వేయరు, పవన్ కళ్యాణ్ అసలు ఏనండి. ఇంకా సమస్య లేదు నాకు. ఎందుకంటే ఆయన చేయలేడండి అది. ఇప్పుడు ఏదో అప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్స్ వల్ల ఓట్లు వచ్చేయండి జనం. ఇప్పుడు లేబర్ ఓటు అండి, డ్వాక్రా మహిళలు వీళ్ళందరి ద్వారానే అవుతుందండి పని. ఆడవాళ్ళు తలుచుకుంటే మాత్రం ఏం జరగకుండా ఉండదండి. ఆడవాళ్ళందరూ దేనికి ఓటేద్దాం? మా డ్వాక్రా వాళ్ళందరూ దానికి వేస్తామండి. మాకు ఎంత పసుపు కుంకాలకి 10,000 ఇచ్చారండి మనిషికి. 1,00,000 రూపాయలు పడ్డాయి మా పొదుపుల్లో. మేము తీసుకుని ఇవో పండగ తెచ్చుకుని బట్టలు కట్ట అనుకున్నామండి. పసుపు కుంకాల డబ్బులు 2,000 చెప్పిన పడ్డాయి. అలాగే అతిసారి తీసుకుని పెట్టుబడి నిధి కింద చేసుకోవడం. కొంతమంది వ్యాపారాలు చేసుకోవడం పెట్టుబడిలో పెట్టుకున్నారండి. మేము కొంతమంది పట్టలేదు. మొన్న తీసుకున్నాం పసుపు కుంకాల డబ్బులు. డ్వాక్రాలో మనిషికి వచ్చి 10,000 పడ్డాయి. 1,00,000 రూపాయలు పడ్డాయండి గ్రూప్కి వచ్చి. అది బాగానే ఉందండి. ఆయన అన్ని నెరవేర్చారండి. ఇప్పుడు ఆయన్ని విమర్శించా కూడా సరిపోమండి. మేనిఫెస్టోలో ఏ పెట్టారో పింఛన్లు 200 ఇచ్చేవారండి, అలాంటి 1,000 రూపాయలు ఇస్తున్నారు. తర్వాత వికలాంగులకి 500 ఇచ్చేవారండి, 1,500 ఇస్తున్నారు. ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు ఆయన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అన్ని నెరవేర్చాడు. నిరుద్యోగ గుర్తు ఇచ్చేసారండి. తర్వాత పింఛన్లు ఇచ్చేస్తున్నారు, ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. అన్ని చేశారు. మాకు ఎస్సీ కార్పొరేషన్ లో ఇవన్నీ బాగున్నాయండి, బాగా చేశారు. అది సార్ టీడీపీకి వస్తాను సార్. సంక్రాంతి పండుగకి ఏమిస్తున్నారు? మరి క్రిస్మస్ కి ఇచ్చేస్తున్నారండి. మాకు క్రిస్టియన్స్ క్రిస్మస్ కి ఇచ్చేస్తున్నారు. చంద్రాన్ని కానుకండి. అందులోనే అన్ని మొత్తం 6 సాల్తీలు ఉంటున్నాయండి. అవి తెచ్చుకుని పండగ ఏదో అందంగా అందరం వండుకు తింటున్నాను.